భారతదేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు 806 జిల్లాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరు పద్ధతులు ఆచారాలు కట్టుబొట్టు కాంచలి దేవుళ్ళను గొలుసుకునే తరిక దాకా ఒక్కొక్క ఏరియాలో ఒక్కో తీరులు ఉంటది. ఇప్పుడు తెలంగాణలో కట్టుబొట్టు ఓ తీరులుంటే ఆంధ్రలో జరంత అలాగుంటది. అటు పోతే తమిళనాడు అటు కేరళల సుత లుంగిలు కడుతుంటారు. ఆడిదాకెందుకు మన తెలంగాణలోనే కొన్ని కులాల కట్టుబొట్టు సపరేట్ ఉంటది. ఇక ముచ్చటేందంటే భారెవ్వా లంబాడీ డ్రెస్సుల బుడ్డది ఎంత ముద్దుగున్నదో. ఈ స్కూల్లా ఏదన్నా ప్రోగ్రామ్ ఉండొచ్చు, ఇట్లా సింగారిచ్చిరనుకునేరు. ఈ డ్రెస్ కుట్టిందే ఈళ్ళు. నిజామాబాద్ జిల్లా అవుసుల తండాల ఈ ఒక్క కుటుంబమే కాదు, ఏం తక్కువ 40 కుటుంబాలు తాతల ముత్తాతల నుంచి ఇట్లా లంబాడీ డ్రెస్సులు కుట్టుకుంటేనే కాలం ఎల్లదీస్తున్నారు. గాగ్రఫులి, పుస్తెలు, ఫులే గండ్, చేతికడాలు, పాపిట బిల్లలు, ఉంగరాలు అది ఇదని ఏం లేదు, ప్రతొక్కటి చేతులతోనే వేస్తారు. అక్కలు పంపకం పోసుకుంటా డిజైన్లు వేస్తుంటే అమ్మలేమో నగలు రెడీ చేస్తుర్రు. మామూలు కన్నా ఇంకా ముందు నుంచి చేస్తున్నాం ఇది. మేము కూడా అదే, పిల్లలు కూడా అదే. ఏ పొట్ట బట్ట పిల్లలకు స్కూల్ కు అదే వెళ్తుంది. కావలసిన వాళ్ళు ఇళ్లతానికి వచ్చి కొనుక్కోపోతారట. ఆడోళ్ళంతా తయారు చేస్తుంటే మొగోళ్ళు అంగళ్ళకు పోయి అమ్ముకొస్తారు. ఆరమారం ఆదివారం గాంధారి పోతారు, సోమవారం మన గన్నారం పోతారు, గురువారం కామారెడ్డి, బుధవారం డిస్పెల్లి. మేము చేసేటోళ్ళు చేస్తాం, వాళ్ళు తిరుగుతాళ్ళు తిరుగుతారు. అట్లా ముసలోళ్ళు పడుసోళ్ళు బుడ్డపోరలు అనేం లేదు, అందరికందరూ ఇదే పడులుంటారు. హైదరాబాదు విశాఖపట్నం నుంచి మెటీరియల్ తెచ్చుకొని ఇట్లా అద్దాలు షెమ్కీలు గవ్వలు కట్టుకుంటా ఆఖరికి డ్రెస్ తయారు చేస్తారు. పొద్దుందాకా ఊకొని పని చేస్తుంటే మెడనరాలు గుంజుడు, కండ్లు ఖరాబ్ అవుతున్నాయి అంటారు అక్కలు. మిడుసులు అన్ని నోస్తాయి, ఇక కండ్లు గుంజుతాయి. మొన్ననే నేను నిజామాబాద్ వెళ్ళి ఇక కంటికి అద్దాలు తెచ్చుకున్నాం సార్. చాలా హార్డ్ వర్క్, ఏం లాభాలు ఏం లేవు, ఇల్లు గడవడం తప్ప వేరే ఏం లేదు, ఇక లాభం లేదు. వెనకటి పద్ధతిని కాపాడు మంచిగానే ఉన్నది గాని పానాలు కరువుగా గింత గొట్టు పని మీరు చెయ్యొద్దు. ఒక అయ్యకు జీతం ఉండైనా బతుకుర్రని పోరలకు చెప్తుర్రంటే చూడుర్రి. మాకు ఏం లాభం లేదు సార్. మా పిల్లలకి అంటాను, నాన్న మీరు ఈ పని చేయకుండా ఎక్కడైనా జీతం ఉండి తినండి అంటాను. ఈ పోటలు గడుస్తున్నాయి తప్ప మా పొట్టలు గడుస్తలేవు సార్. సర్కారోళ్ళు ఇంత ఆసరైతే తప్ప వెనకటి కలను బతికియలేం, ఇల్లెల్లదీయలేం. బీడీ కార్మికుల లెక్క పింఛనిచ్చి మిషన్లు తెప్పియాలని కోరుతున్నారు. కానీ ఒకటి ఎంఎస్ఎంఈ కింద వచ్చింది, అది వచ్చినా మాకు కొంచెం అంటే ఈ చేతి వృత్తి కొంచెం తగ్గిపోయి మిషనరీ మీద చేసుకునే అవకాశం ఉంటుండే. అది రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి కొంచెం అది అయ్యేటట్టు చూస్తే. డ్రెస్ అంతా చేతులతోని గుట్టుడంటే ఉత్తమ ముచ్చటైతే కాదు, జర ఈళ్ళ తిప్పలు సుత చూడుర్రి సారు.